హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 0 సబ్స్క్రైబర్స్ కే కమ్యూనిటీ పోస్ట్ ఎలా పంపించాలో చూద్దాం. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఆన్ చేసి పోస్ట్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేశాక వెరిఫై అని వస్తుంది. వెరిఫై దగ్గర మనం ట్యాప్ చేశాక పాస్వర్డ్ ఎలా తీసుకుంటాం, యూజ్ యువర్ వ్యాలిడ్ ఐడి దగ్గర ట్యాప్ చేసుకోవాలి. అలా అయిన తర్వాత 1 మోర్ స్టెప్ బిఫోర్ వెరిఫికేషన్ అని వస్తుంది. అప్పుడు మనం నెంబర్ యాడ్ చేసి ఎంటర్ చేశాక టెక్స్ట్ మీ కాల్ మీ అంటే ఓటీపీ టెక్స్ట్ మీ రూపంలోనా అని మనం క్లిక్ చేసుకుంటే బెస్ట్. అప్పుడు మెసేజ్ లో వచ్చాక ఆటో ఫిల్ అని పైన ఉంటుంది, అక్కడ క్లిక్ చేశాక ఆటోమేటిక్ గా ఓటీపీ ఫిల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు క్రియేట్ అయిపోయినట్టే. ఇప్పుడు చూడండి, నేను పంపిస్తాను. ర్యాండమ్ గా ఒక పిక్ ని గ్యాలరీ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. పైన ఏదైనా మెసేజ్ రాయాలంటే రాస్తాము, హాయ్ అని రాశాను. తర్వాత పైన అనమాట పోస్ట్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేశాక పోస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. చూడండి, సెండ్ అయిపోయి ఉంటుంది. చూడండి, సెండ్ అయ్యి ఉంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇప్పుడు ఒక మంచి కమ్యూనిటీ పోస్ట్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఈజీగా చేయాలంటే కాన్వా యాప్ ని ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి. సెర్చ్ బోర్డ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి కమ్యూనిటీ పోస్ట్ ఫర్ యూట్యూబ్ అని సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసామనుకోండి, బోల్డ్ టెంప్లెట్స్ వస్తాయి. దేన్నో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ర్యాండమ్ గా ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను, మీకు అర్థం కావాలి కదా కొత్తగా వచ్చే వాళ్ళకి, అలా అని చెప్పి. కొత్త వాళ్ళు అయితే ఇటు సైడ్ సెలెక్ట్ చేయకండి, ఇవన్నీ ప్రో అనమాట. మనీ మనం పెట్టాలి, స్టార్టింగ్ లో అంత పెట్టలేం కదా. అటు సైడ్వి ఫ్రీ అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకుని మనం ప్రొసీడ్ అయిపోవాలి. అక్కడ టీ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తాం అనుకోండి, యాడ్ హెడింగ్, యాడ్ సబ్ హెడింగ్ అని వస్తాయి. మనకి ఏం కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇంకా ప్రొసీడ్ అయిపోవాలి. ఆ సెంటెన్సెస్ యొక్క కలర్స్ చేంజ్ చేయాలనుకున్నారు అనుకోండి, వాటన్నిటిని సెలెక్ట్ చేసుకుని కింద ఉంది కదా దాన్ని సెలెక్ట్ చేసి కలర్ ని చేంజ్ చేసేసుకోవచ్చు మనకు నచ్చినట్టు. ఓకేనా? ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తే ఫాంట్ అనమాట. అంటే కొందరికి కర్సివ్ రైటింగ్ ఇష్టం ఉంటుంది, అలా లేదంటే బిగ్ లెటర్స్ అలా అలా మార్చుకోవచ్చు. మనకి థిక్ లెటర్స్ లాగా ఎలా అయినా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఆ కింద ఉన్నాయి కదా అవన్నీ అనమాట. ఎలా కావాలంటే అలా చేంజ్ చేసేసి. ఇప్పుడు ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలనుకుంటారు అనుకోండి, కింద ఎలిమెంట్స్ ఉన్నాయి కదా అక్కడ టైప్ చేసి పైన సెర్చ్ బార్ దగ్గరికి వెళ్ళి ఏది కావాలంటే అది టైప్ చేశారనుకోండి, బోల్డ్ వస్తాయి. ఫ్లవర్స్ అని ఏవైనా సరే బోల్డ్ వస్తాయి, దాన్ని యాడ్ చేసేసుకోవడమే. వాటి కలర్ కూడా మనం చేంజ్ చేసేసుకోవచ్చు. దాన్ని ట్యాప్ చేస్తే కింద కలర్స్ వస్తాయి, దాన్ని సెలెక్ట్ చేసుకుని మనకి ఇష్టం వచ్చిన కలర్ పెట్టుకోవచ్చు అనమాట. ఫ్లిప్, దాన్ని తిరిగేయాలన్నా ఎలా ఫ్లిప్ అయినా చేసుకోవచ్చు, కింద ఉంటుంది అబ్జర్వ్ చేస్తే. అలా చేస్తూ చేస్తూ ఉంటే మీకే వచ్చేస్తుంది. ఓకేనా? అది ఫైనల్ గా పైన డౌన్లోడ్ బటన్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేశారనుకోండి డౌన్లోడ్ అయిపోతుంది, సేవ్ ఇమేజ్ అయిపోతుంది. గ్యాలరీలోకి వెళ్ళి ఇంకా మనం పోస్ట్ చేసేసుకోవడమే. ఓకేనా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ కింద ప్లస్ గుర్తుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే వీడియో, షార్ట్, లైవ్, పోస్ట్ అని ఉంటుంది. పోస్ట్ ట్యాప్ చేసి ఇంకా ఇక్కడ గ్యాలరీ ఉంది కదా, గ్యాలరీని సెలెక్ట్ చేసేసుకుని ఇలా వస్తుంది అనమాట. దాన్ని సెలెక్ట్ చేసుకుని పోస్ట్ చేసేయడమే. ఏమైనా స్టిక్కర్స్, టెక్స్ట్ ఏదైనా యాడ్ చేసేసుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.